తన ముందు నిలుచున్న బక్కపల్చటి విప్రుడిని పరశురాముడు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆర్య, నా పేరు ద్రోణుడు, భరద్వాజ మునిపుత్రుణ్ణి. మీరు ధనకనకాలను దానం చేస్తున్నారని విన్నాను. మీరు ప్రసాదించే దానంతో నా పేదరికాన్ని రూపుమాపే కోరికతో వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. పరశురాముడు ద్రోణుడిని జాలిగా చూశాడు. మీరు ఆలస్యంగా వచ్చారు. దుష్ట క్షత్రియులను సంహరించి నేను స్వాధీనం చేసుకున్న రాజ్యంతో కూడిన మహీమండలాన్ని సంపదలతో సహా దానం చేసి వేశాను. నేను నివసిస్తున్న ఈ స్థలం కశ్యప ప్రజాపతి నాకు అనుగ్రహించింది. ఆర్య, ద్రోణుడు నిరాశగా అన్నాడు. నా అధీనంలో రెండు ఉన్నాయి. ఒకటి ఈ శరీరం, 2 నేను నేర్చిన అస్త్రవిద్య. మీకు ఏది కావాలన్నా ఇస్తాను, కోరుకోండి. నా శరీరమా, అస్త్రవిద్య? ఆర్య, మీ శరీరాన్ని కోరేంత నీచుణ్ణి కాను. అగ్నివేశ మహర్షి శుశ్రూషలో ధనుర్విద్యను అభ్యసించాను, ద్రోణుడు వినయంగా అన్నాడు. ఆ మహర్షి ఉపదేశించని అస్త్రవిద్యలను ఉపదేశిస్తాను, పరశురాముడు చిరునవ్వుతో అన్నాడు. మహేశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తర విద్యలవి. ధన్యుణ్ణి, ఆ మహనీయ అస్త్రవిద్యలను అనుగ్రహించండి, అదే ఐశ్వర్యం అనుకుంటాను, ద్రోణుడు సంతోషంగా అన్నాడు. ద్రోణుడు కోరిన ప్రకారం ఆయనకు మంత్రసహితంగా అస్త్రాలను ఉపదేశించాడు. అస్త్ర ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని వివరించాడు. అర్థం కోసం వచ్చిన ద్రోణుడు అస్త్రవిద్య గ్రహించి వెళ్ళిపోయాడు. గురుదేవా, నా సందేహం తీర్చండి, అక్కడే ఉన్న అకృతవర్ణుడు అడిగాడు. ఏమిటి నీ సందేహం? పరశురాముడు చిరునవ్వుతో అడిగాడు. నా శరీరం కావాలా, అస్త్రవిద్య కావాలా అని మీరు ఆ ద్రోణుల వారిని అడిగారు. ఒకవేళ ఆయన మీ శరీరాన్ని కోరుకుని ఉంటే? అకృతవర్ణుడు అడిగాడు. నా శరీరాన్ని దానం చేసి ఉండేవాణ్ణి, పరశురాముడు నవ్వుతూ అన్నాడు. నా శరీరాన్ని అంటే నన్ను ద్రోణుడు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు, పరిచారకుడుగాను ఉపయోగించుకోవచ్చు. అకృతవర్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. ఆశ్చర్యంగా ఉందా? నా శరీరాన్ని ఎలా ఇస్తాననా? పిచ్చివాడా, నేను అనే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆ దృష్టిలో శరీరము దానం చేసే ఉండివాణ్ణి, పరశురాముడు చిరునవ్వుతో వివరించాడు. కథనం వింటున్న విమలానందుడు నిర్వికల్పానందను ఇలా అడిగాడు. పరశురాముడికి భీష్ముడికి ద్వంద్వయుద్ధం జరిగిందంటారు, ఎందుకు జరిగిందో చెప్తారా? తప్పకుండా, నిర్వికల్పానంద అన్నాడు. శంతన మహారాజు దాశరాజు కూతురు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానంటూ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేసి ఆ వివాహం జరిపించాడు. భీష్మ ప్రతిజ్ఞ చేసిన కారణంగా భీష్ముడయ్యాడు. ఆ శంతన మహారాజుకి సత్యవతి ద్వారా 2 కుమారులు కలిగారు. వారే చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు తండ్రి మరణానంతరం రాజయ్యాడు. అనంతరం కొంతకాలానికి ఆ చిత్రాంగదుడు అనే పేరు కలిగిన గంధర్వుడి చేతిలో మరణించాడు. భీష్ముడు విచిత్రవీర్యుణ్ణి రాజుగా అభిషేకం చేయించాడు. విచిత్రవీరుడికి అప్పటికే వివాహం కాలేదు. కాశీరాజు అంబిక అనే తన 3 కుమార్తెలకు స్వయంవరం చాటించాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి విచ్చేసిన రాజులను ఎదిరించి ఆ 3 కన్యలను రథం మీద ఎక్కించి హస్తినకు తీసుకుని వచ్చాడు. 3తో విచిత్రవీరుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అప్పుడు అంబ భీష్ముడిని సమీపించి తన గురించి వివరంగా చెప్పింది. ఆర్య, తమకు ఒక విషయం విన్నవించుకోవాలి, అంబ వినయంగా భీష్ముడితో అంది. ఏమిటమ్మా? సౌంభపురాధీశుడైన సాళవరాజుకు నేను ఎప్పుడో నా హృదయాన్ని అర్పించాను. ఆయన నన్ను ప్రేమించారు, నన్ను తీసుకువెళ్ళడానికి స్వయంవరానికి వచ్చారు. అందుకే నా సాల్వుడు ఒంటరిగా నన్ను ఎదిరించాడు, భీష్ముడు ప్రశ్నించాడు. అవును, ఒకరికి మనసిచ్చి వేరొకరిని మనువాడడం ధర్మం కాదు కదా, మీరే చెప్పండి, అంబ తలవాల్చుకుని అంది. అవును, నీ వివాహము నువ్వు మనసిచ్చిన సాల్వుడితోనే జరగాలి. అప్పుడే తెలిసి ఉంటే నిన్ను అక్కడే వదిలేసేవాణ్ణి. అయినప్పటికీ మించిపోయింది ఏమీ లేదు తల్లి, నిన్ను సురక్షితంగా సాల్వరాజు వద్దకు పంపుతాను, అతడినే చేపట్టి సుఖంగా ఉండు. అంబ ఆనంద బాష్పాలు రాలుస్తూ భీష్మునికి పాదాభివందనం చేసింది. లేమ్మా, మా పరివారం నిన్ను రథంలో
సౌంభపురానికి తీసి చేరుస్తుంది. భీష్ముడు చిరునవ్వుతో అన్నాడు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.